మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సంచలనం సృష్టించిన విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ఇప్పుడు ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కొన్ని భయంకరమైన ఆరోపణలు చేస్తున్నాడు. తన భార్య విజయారెడ్డి, కూతురు చైతన్య, అట్లాగే విశాల్ ఎలాగైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య వెనుక ఎవరో లేరు, తన సొంత అత్త అంటే విజయారెడ్డి తల్లి పుష్పలత, అట్లాగే విజయారెడ్డి సోదరుడు చిరంజీవి రెడ్డి ఉన్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి. వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి. ఎందుకు సురేందర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు? ఇంతకాలం మౌనంగా ఉన్న సురేందర్ రెడ్డి ఇవాళ హడావుడిగా వెళ్ళి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మేడిపల్లి పోలీసులకు చాలా స్పష్టంగా ఒక కంప్లైంట్ రాసిచ్చాడు సురేందర్ రెడ్డి. నా భార్య విజయారెడ్డి, నా కూతురు కొడుకు చనిపోవడానికి కారణం నా అత్త అంటే విజయారెడ్డి తల్లి పుష్పలత, అట్లాగే సోదరుడు చిరంజీవియే కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనను కూడా హత్య చేసేందుకు వాళ్ళు పన్నాగం పన్నుతున్నారని కూడా ఆ ఫిర్యాదులో రాశాడు. ఎందుకు అని సురేందర్ రెడ్డిని ప్రశ్నిస్తే రెండు కీలకమైన అంశాలని ప్రజలకి, అట్లాగే మీడియాకి, పోలీసులకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. ఎందుకు అంటే విజయారెడ్డి చనిపోయే నాటికి ఆమె ఇంట్లో ఉన్న కిలో బంగారం కనిపించట్లేదు, దాన్ని తీసుకెళ్ళింది తన అత్త, తన బావమర్ది చిరంజీవి రెడ్డి అని చెప్తున్నాడు సురేందర్ రెడ్డి. ఆ రోజు చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్ తీసుకుని వెళ్ళింది. అంతేకాదు 1,40,00,000 రూపాయల క్యాష్ కూడా వాళ్ళ దగ్గరే ఉందని చెప్పుకుంటూ వచ్చారు. 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు. అంతేకాదు చనిపోయిన తర్వాత 25 రోజులకు చిరంజీవి రెడ్డి, అట్లాగే విజయారెడ్డి తల్లి పుష్ప తన దగ్గరకు వచ్చి సెటిల్మెంట్లు చేసుకుందాం, ఆస్తుల వ్యవహారంలో సెటిల్ చేయవా అంటూ తనను వేధించారని, తనను బెదిరించారని చెప్తున్నాడు సురేందర్ రెడ్డి. ఆస్తి గురించి కూడా ప్రెజర్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అంటే అదే కదండి. సెటిల్మెంట్ మీరు సెటిల్మెంట్ చేసుకోండి అంటే నాకు ఇది ఇవ్వండి, ఇది తీసుకోండి. అదే నాకు తెలియక నేను అడిగాను సెటిల్మెంట్ అంటే ఏంది, సెటిల్మెంట్ మీనింగ్ ఏంది నాకు తెలియక అడిగాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. నీ ఆస్తి నా దగ్గర లేదు, నా ఆస్తి మీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. నా డాక్యుమెంట్ నాకు ఇవ్వడానికి మీకు సెటిల్మెంట్ ఎందుకు చేయాలి? సురేందర్ రెడ్డి ఒక్కసారిగా కొత్త స్టేట్మెంట్తో ప్రజల ముందుకి రావడంతో సురేందర్ రెడ్డి ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో కొత్తగా కథంతా ఊహించని మలుపు తిరిగినట్టయింది. నిజానికి విజయారెడ్డి ఎందుకు చనిపోయింది, తను చనిపోతూనే తన పిల్లలిద్దరిని కూడా ఎందుకు చంపాలనుకుంది, ఎందుకు చెర్లపల్లి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి తన పిల్లలతో పట్టుకొని రైలుకు ఎదురుగా నిల్చొని ప్రాణాలు ఎందుకు తీసుకుంది, తన అభంశుభం తెలియని పిల్లల ప్రాణాలను కూడా ఎందుకు తీసింది అనే ప్రశ్నలకి సమాధానం దొరకనే లేదు. పోలీసులు చెప్పారు చాలా కాలం పాటు కేవలం డిప్రెషన్ వల్లనే విజయారెడ్డి ప్రాణాలు తీసుకుంది అని చెప్పారు. అంతేకాదు విజయారెడ్డి పని ఒత్తిడి ఏమైనా ఉందా? ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, కొంతకాలంగా టీమ్ లీడర్ పొజిషన్లో పనిచేస్తుంది, మంచి శాలరీ ఉంది, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉందా అనే కోణంలో కూడా విచారణ జరిపారు. కానీ ఎటువంటి సమస్య లేదని తేల్చారు. మొదట్లో విజయారెడ్డి చనిపోయిన మొదట్లో విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కూడా చెప్పాడు, నా భార్యకి ఎటువంటి సమస్యలు లేవని, ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబం నుంచి ఒత్తిడి కావచ్చు, తన వైపు నుంచి కూడా ఎటువంటి ఒత్తిడి లేదని చెప్పారు సురేందర్ రెడ్డి. కానీ ఊహించని విధంగా సురేందర్ రెడ్డి ఇప్పుడు ఆయన గలం, ఆయన వాయిస్ మారింది. ఏకంగా అది పోలీస్ కంప్లైంట్గా మారింది. మేడిపల్లి పోలీసులకు ఆయన ఫిర్యాదు కూడా చేశాడు. తన భార్య మరణానికి కారణం ఇదే అని తన నోటి ద్వారానే చెప్పడంతో ఒక్కసారిగా కథంతా మలుపు తిరిగినట్టయింది. జనవరి 31వ తేదీ రాత్రి బోడుప్పల్ సమీపంలోని చెంగిచెర్ల హరితవనం కాలనీలో ఉండే పిన్నింటి విజయారెడ్డి తన 18 ఏళ్ల కూతురు చైతన్య, 17 ఏళ్ల కొడుకు విశాల్తో కలిసి కారులో బయలుదేరారు. అంతా మామూలుగానే ఉందనుకునే లోపే చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ముగ్గురు తనువు చాలించారు. ఒక ఉన్నత విద్యావంతురాలు, సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా ఉన్న మహిళ తన కళ్ళ ముందే పిల్లల ప్రాణాలు తీసి తాను ప్రాణాలు వదులుకోవడం పెను సంచలనంగా మారింది. ఆ మరణాలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని
కలచివేశాయి. విజయారెడ్డి ఎందుకు చంపేసింది తన పిల్లల్ని, ఎందుకు చనిపోయిందని. ముగ్గురి మరణాలకు గల కారణాలు అప్పట్లో ఏవి దొరకలేదు, చిక్కలేదు. అసలు ఆమె ఎందుకు చనిపోయిందో స్పష్టత రాలేదు. పోలీసులు లోతుగా విచారించి ఆమె మరణానికి కారణం ఎవరు కాదని తేల్చారు. కేవలం డిప్రెషన్ కారణంగానే చనిపోయిందనే మాటను తెరపైకి తెచ్చారు. అప్పట్లో కుటుంబ సభ్యులు కూడా ఎవరిని అనుమానించకపోవడంతో కేసు కొన్ని రోజులకే క్లోజ్ అయింది. అయితే ఆమె భర్త సురేందర్ రెడ్డి తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసులో మునుపెన్నడూ చూడని అత్యంత భయంకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. నా భార్య విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె కన్న తల్లి పుష్పలత, సోదరుడు చిరంజీవి, వదిన లక్ష్మీలే ప్రధాన నిందితులంటూ సురేందర్ రెడ్డి ఇప్పుడు బాంబు పేల్చారు. ఆస్తి కోసం సొంత వాళ్ళే నమ్మించి మోసం చేశారని, వారే పథకం ప్రకారం నా కుటుంబాన్ని నాశనం చేశారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మేడిపల్లి పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పెళ్ళం భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాను. సిఏ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తాను అన్నారు. నా ప్రాణహాని ఉందని గట్రా సిఏ గారికి చెప్పాను. ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. మంచిగా స్పందించారు సారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. కేవలం డబ్బుకు కక్కుర్తిపడి ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నారని సురేందర్ రెడ్డి వాపోతున్నారు. నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదని, ఆస్తి కోసం వాళ్ళు చేసిన టార్చర్, మానసిక వేధింపులు భరించలేకే విజయారెడ్డి ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకుందని ఆయన పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య పిల్లలు చనిపోయిన పుట్టడు దుఃఖంలో తనుంటే వారు చనిపోయిన కేవలం 25 రోజులకే అత్త బావమర్ది వచ్చి ఆస్తి కోసం తనను బెదిరించారని ఆరోపిస్తున్నారు సురేందర్ రెడ్డి. ఓదార్చాల్సిన కన్నవారే నీ భార్య వాటా ఆస్తి మాకు రాసివ్వు అంటూ వేధించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సురేందర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. వారే ఆత్మహత్యకు ప్రేరేపించారని, వారే అసలు నిందితులని సురేందర్ రెడ్డి ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తన ప్రాణాలు తీయడానికైనా వారు వెనకాడరని, అందుకే తనకు ప్రాణహాని ఉందంటూ సురేందర్ రెడ్డి ఇప్పుడు రక్షణ కోరుతున్నారు. నేను చనిపోతే నా ఆస్తినంతా వాళ్లకు దక్కుతుందని వాళ్ళ ప్లాన్ కావచ్చు, కానీ నేను చనిపోతే నా ఆస్తి మొత్తం నా తల్లిదండ్రులకు లేదా ఒక ట్రస్ట్కు రాస్తాను తప్ప నా కుటుంబాన్ని బలి తీసుకున్న వారికి ₹1 కూడా దక్కనివ్వనని ఆయన సవాల్ విసురుతున్నారు. తనకు రక్షణ కల్పించి తన భార్య పిల్లల మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో దుబాయ్లో ఉద్యోగం చేసి వచ్చిన సురేందర్ రెడ్డి ఇచ్చిన ఈ ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు ఇప్పుడు ఆ కేసును రీఓపెన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సొంత తల్లి సోదరులే ఆస్తి కోసం ఇంతటి దారుణానికి ఒడిగడతారా అన్న సందేహాలు ఇప్పుడు వారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సురేందర్ రెడ్డి చెప్పినట్లుగా వారు చేసిన వేధింపులే విజయారెడ్డి ప్రాణాలు తీశాయన్నది తేలాల్సి ఉంది. పోలీసులు మళ్ళీ విచారణ ప్రారంభిస్తే మరిన్ని చేదు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయారెడ్డి ఆత్మహత్య కేసులో నిజాలు ఇప్పటివరకు బయటకు రాలేదు అనుకున్నాం, కానీ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. విజయారెడ్డి ఆత్మహత్యకు కారణం ఆమె తల్లి, సోదరులని మొదట కొంత అనుమానాలు వచ్చాయి, కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. అవి ఇప్పుడు నిజమయ్యే విధంగా, బలపడే విధంగా విజయారెడ్డి భర్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగిందనే తెలిసింది. అయితే మొత్తానికి ఇప్పటిదాకా సస్పెన్స్గానే ఉంది విజయారెడ్డి ఆత్మహత్య కేసు. పిల్లల్ని ఎలా ఒప్పించింది, పిల్లల్ని ఎలా చంపగలిగింది, తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఈ కారణాలు ఇంతవరకు బయటకు రాలేదు. డిప్రెషన్ వల్ల ఇంత దారుణానికి ఒడిగట్టిన సందర్భాలు గతంలో ఎప్పుడూ కనిపించలేదు. కాబట్టి ఒకవేళ సురేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదు పైన పోలీసులు విచారణ జరిపితే విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె పిల్లలతో కలిసి ప్రాణం తీసుకుంది కదా, ఆ ఆత్మహత్యలకు అసలు కారణాలు వెలుగులోకి వస్తాయా అనే ఆసక్తి మాత్రం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా విజయారెడ్డి మరణానికి ఆమె తల్లి, సోదరుడి ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా, లేదంటే సురేందర్ రెడ్డి చేసేవన్నీ ఆరోపణలు మాత్రమే అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? సురేందర్ రెడ్డి వెర్షన్ సరైందనుకుంటున్నారా? ఆమె తల్లి పుష్ప అట్లాగే చిరంజీవి రెడ్డిపై వస్తున్న ఆరోపణలు నిజమైనవనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.